ప్రైజ్ ద లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మోసపోకుడి. మన ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మనం వాడే ప్రతి వస్తువులోనో, మనం ఉపయోగించే ప్రతి వస్తువులోనో మోసం ఉంది, అలాగే కల్తీ కూడా ఉంటుంది. ఎంతోమంది తమ ఆస్తులు కూడా మోసపోయి కోల్పోయి ఉన్నాడు జరుగుతుంది. ప్రేమలో కూడా విఫలమవడం, మోసపోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ లోకంలో ఎన్ని మోసాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే ఎక్కువ మోసం దేని గురించి జరుగుతుందంటే దేవుడు అనే విషయంలో ఎక్కువ మోసం జరుగుతుంది. అయితే ఈ లోకంలో మనం చూడండి, ఎవరినైనా మీరు కొన్న బంగారము నకిలీదండి, మీరు మోసపోయారని చెబితే వారి ముఖం మీద మీరు రియాక్షన్ ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. అదే మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాదండి, మీరు పరీక్షించలేదు, మీరు మోసపోయారు అని చెప్పామనుకో, వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. చూడండి, ఎవరినైనా ఏమంటారు, మరి ఇనుముని, రాగిని, వెండిని ఎవరైనా బంగారం అని చెప్తే కొంటారా అండి? కొన్నారు కదా. అదే మోసపోరు కదా ఎవరు కూడా దాన్ని బంగారం అని చెప్తే. ఇప్పుడు దొంగ ఏం చేస్తారంటే ఇతడిని తీసుకొని ఇది బంగారం అని చెప్తే మోసపోయే వాళ్ళు కొందరు ఉన్నారు. బంగారం కొనేటప్పుడు ఎక్కడ కొనాలని నలుగురికి అడిగి ఎక్కడ మంచి దొరుకుతుందో, శ్రేష్టమైన బంగారం ఎక్కడ లభిస్తుందో అని తెలుసుకొని అక్కడే కొంటారు వీళ్ళు. మరి ఇంత జాగ్రత్త ఎందుకు పాటిస్తారంటే వీరు మోసపోవద్దని. మరి అంత మంచిదే ఉన్నది, కానీ మీరు మరి బంగారం విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మరి మీరు నమ్మిన దేవుడు నిజంగా అబద్ధం ఆడనివాడా, మోసం చేయనివాడా, కపటం లేనివాడా, కామక్రోధ మదమాశ్చర్యాలు అని చెప్తూ ఉంటారు కదా, అవి లేనివాడా, మరి అలాంటి వ్యక్తిని నువ్వు దేవుడిని నమ్ముతున్నావా అని చెప్పినప్పుడు మాత్రము వాళ్ళకి చీమ కొట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకు మృతులు అన్నమాట వీళ్ళు. చూడండి, ఈ లోకంలో ఒక 60-70 సంవత్సరాలు బతకడానికి వాళ్ళు అందరూ ఎంత చదువు అంటే చిన్నప్పటి నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి చదివి పని చేయడము, ఇంత సుఖంగా బతకడానికి కదా. మళ్ళీ అలాంటప్పుడు దానికి 20 సంవత్సరాలు చదివి కష్టపడతారు. మరి నిత్యము పరలోకమో నరకమో తేల్చుకోవాల్సి ఉండగా మనిషి దాని కొరకు ఎంత కష్టపడుతున్నాడు, మరి దానికోసం ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎన్ని పుస్తకాలు చదివాడు, ఎంత ప్రయాసపడ్డారు. నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడా కాదా, నేనేమైనా మోసపోయానా కాదా అని తెలుసుకోవడానికి మాత్రము వీరికి కొంచెం కూడా భయం లేదనమాట. కొంచెం కూడా వీరి జీవితం మీద చింత లేదు. ఎవరైనా వచ్చి కూడా మీరు నమ్ముకున్నది నిజమైన దేవుడు కాదండి, యేసు ప్రభు తప్ప ఇంకో దేవుడు లేడు అని చెప్పినప్పుడు కనీసం వీరికి ఆలోచన కూడా రాదు, అంటే సమయం కూడా లేదు. మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడా కాదా తెలుసుకోవాలి, వాళ్ళని సత్యమైన దేవుడే నమ్ముకుంటున్నాడా, మేము నరకానికి పోతామా, నిజమా కాదా, వీళ్ళు చెప్తుంది నిజమా అనడానికి చెప్పుకోవడానికి కూడా వీరు సమయం ఇవ్వడం జరగట్లేదు. మరి ఇలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేస్తాం. దేవుడు అలాంటి వారి కోసం ఎంతో బాధపడుతూ చింతిస్తుంటున్నాడు. మీ అందరు సువార్త చేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.